అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎంతో ఆసక్తికరమైన భోజరాజు బ్రాహ్మణుడి చమత్కారం అనే ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాము. ఒకసారి భోజ మహారాజు దగ్గరకు ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు. ఏదో సంభావన దొరక్కపోతుందా అని. ఎంతైనా భోజరాజు కదా, ఆయన సామాన్య పౌరుడు కాదు కనుక సామాన్యులైతే ఏదో తోచింది ఇస్తారు, కానీ రాజు తలుచుకుంటే రాజ్యంలో సగభాగాన్నైనా ఇచ్చేంత దాతృత్వం గుణం కూడా ఉంటుంది. అందుకని భోజరాజు దగ్గరకు వచ్చిన బ్రాహ్మణుడు రాజుగారి వద్ద బాగా సంభావన తీసుకోవాలని, రాజుని మెప్పించాలని, తను ఇచ్చే బహుమతులే ఇంట్లో ఎన్నో సమస్యలు తీరడానికి ఉపయోగపడతాయని మనసులో అనుకుంటూ ఉన్నాడు. రాజును మెప్పించాలంటే కాస్త పాండిత్య ప్రదర్శన, కవిత్వం చెప్పటము, రాజుని పొగడటము ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాడు. మహారాజు కనుక సంతోషపరిస్తే నా పంట పండినట్లే, బోలెడు బహుమతులు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అనుకుంటూ ఉన్నాడు. ఇంతలోగా బ్రాహ్మణ్ణి చూడగానే రాజుగారి లేచి నమస్కారం చేసి, స్వామి, తమరి పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. దానికి బదులుగా ఆ బ్రాహ్మణుడు తన పేరు చెప్పి, మహారాజా, నేను ఆ పరమేశ్వరుడి నివాసం అయిన కైలాసం నుంచి వస్తున్నాను అన్నాడు. అదేమో నిండు సభ. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఆ బ్రాహ్మణుడి మాటలు విని ఆశ్చర్యపోయారు. రాజుగారికి మాత్రం ఆ మాటలు చమత్కారంగా అనిపించాయి. ఆ బ్రాహ్మణుడితో అక్కడ పరమశివుడు ఎలా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు రాజుగారు. అప్పుడు బ్రాహ్మణుడు రాజుతో, పరమశివుడా, ఇంకెక్కడ పరమశివుడు మహారాజా, పోయాడు, ఇప్పుడు కైలాసంలో శివుడు లేడు అన్నాడు. అంతవరకు చమత్కారంగా అనుకున్న మహారాజుకి బ్రాహ్మణుడి మాట వినగానే నోట మాట రాలేదు. అయ్యో, పరమశివుడు పోవడం ఏంటి అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, అవును మహారాజా, శివుడు తనలోని సగభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు కదా అన్నాడు. అవును, అయితే ఇంకా సగం ఉన్నాడు కదా పరమేశ్వరుడు అన్నాడు అక్కడున్న ఒక వ్యక్తి లేచి. నువ్వు ఆగవయ్యా, నేను చెబుతానుగా అని అతను నోరు మూయించాడు బ్రాహ్మణుడు. తరువాత మళ్ళీ భోజరాజుతో పార్వతికి సగభాగం ఇచ్చి మిగతా సగం శ్రీహరికి ఇచ్చేశాడు అన్నాడు బ్రాహ్మణుడు. ఆ మాట వినగానే భోజరాజు కాస్త తేరుకున్నాడు. పోవడం అంటే ఇలా అన్నాడా ఆ బ్రాహ్మణుడు అని మనసులో అనుకొని తర్వాత ఆ బ్రాహ్మణుడిని ఎలాగైనా ప్రశ్నలతో ఇరికిస్తాను అని మనసులో అనుకున్నాడు. మరి పరమశివుడు తన ఆస్తిపాస్తులు ఎవరికిచ్చాడు అని అడిగాడు రాజు. ఇప్పుడు సమాధానం చెప్పు చూద్దాం అన్నట్లు ముఖం పెట్టి, ఏముంది మహారాజా, నెత్తిమీద గంగను హిమాలయాలకు పంపించాడు, చంద్రుణ్ణి అంతరిక్షంలోకి పంపాడు, పాములని నాగలోకానికి పంపేశాడు అన్నాడు బ్రాహ్మణుడు. అయ్యో అవునా, అయితే పరమశివుడు నా కోసం ఏమీ ఇవ్వలేదన్నమాట. నువ్వు కైలాసం నుంచి వస్తున్నావంటే నా కోసం ఆ పరమశివుణ్ణి అడిగి ఏదైనా తీసుకొచ్చి ఉంటావని అనుకున్నాను అన్నాడు రాజు. మహారాజా, మీరేం బాధపడనక్కర్లేదు, అన్నీ అలా ఇచ్చేసినా తర్వాత కూడా ఆయన బోలాశంకరుడే కదా, అడిగిన వారికి లేదనకుండా ఏదడిగితే అది ఇచ్చే ఔదార్యం కలవాడు కదా, ఆ ఔదార్యాన్ని మీకు ఇచ్చేశాడు అంట, చెప్పమన్నాడు శివుడు అని బ్రాహ్మణుడు అన్నాడు. ఆ మాటలు వినగానే భోజరాజు పొంగిపోయాడు. అయినా కూడా బయటికి కనబడనీయకుండా, అవునా, నేనిక్కడున్నాను, నా కోసమే ఔదార్యం ఇచ్చిన పరమశివుడు నీ కోసం ఏమి ఇవ్వలేదా అన్నాడు. ఎంత మాట మహారాజా, నేను ఆ శివుడి దగ్గర ఉన్న వాణ్ణి నాకేమీ ఇవ్వకుండా ఎలా పంపుతాడు, ఆయన దగ్గర మిగిలింది కేవలం భిక్షపాత్ర మాత్రమే, అందుకే నాకు దాన్నే ఇచ్చాడు అన్నాడు బ్రాహ్మణుడు. ఆహా అవునా అన్నాడు రాజుగారు ఆశ్చర్యంతో. అవును మహారాజా, పరమశివుడు ఇచ్చిన భిక్షపాత్రను తీసుకొని ఎక్కడంటే అక్కడికి పోలేను కదా, ఆయన ఔదార్యాన్ని ప్రసాదించని మీ దగ్గరికి వచ్చాను అన్నాడు బ్రాహ్మణుడు. మొత్తం విని ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఔరా, ఈ బ్రాహ్మణుడి మాట చాతుర్యం ఎంత గొప్పది అని అనుకొని పొగడసాగారు. ఆ బ్రాహ్మణుడి మాట్లాడినది అంతా తెగ నచ్చేయడంతో రాజుగారు ఎంతో పొంగిపోయి ఆ బ్రాహ్మణుడికి బోలెడు బహుమతులు ఇచ్చి సంతోషపెట్టి పంపాడు.
ఓం నమః శివాయ.